హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజన హ్యాపీ హోమ్. ఈ మధ్యకాలంలో నా అలవాట్లన్నీ మారిపోతూ ఉన్నాయి. సో అలా నేను మార్చుకున్న కొన్ని అలవాట్లు మీతో షేర్ చేస్తాను అనమాట. ముందుగా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ విషయంలో ఇంతకు ముందు దోశలు అంటే ప్రాణం, ఎక్కలేని ప్రాణం లేదు వచ్చేది. కాకపోతే ఆ దోశలని ఇప్పుడు కొంచెం హెల్దీగా మార్చుకున్నాను అనమాట. మన దాకా ఓన్లీ జొన్న దోశలే వాడుతూ ఉన్నాను. జొన్నలే ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు జొన్నలు వేసి దాంతో దోశలు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. కాకపోతే పిల్లలు సరిగ్గా తినట్లేదు అనమాట. మామూలు దోశలు పిండికి అలవాటు పడిపోయి ఈ దోశలు అనేసరికి మొహం తిప్పేస్తున్నారు. అందుకోసం నేనేం చేశానంటే సరే అనేసి బ్రౌన్ రైస్ని యాడ్ చేస్తున్నాను మామూలు బియ్యం బదులు. ఆ తర్వాత 1 కప్పు జొన్నలు యాడ్ చేశాను అనమాట. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బ్రౌన్ రైస్, 1 కప్పు జొన్నలు యాడ్ చేశాను. కొద్దిగా మెంతులు వేసేసి కడిగేస్తున్నాను అనమాట. ఈ జొన్నలు వేస్టేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, పైన అన్నీ తెలిపోతూ ఉంటాయి. అవన్నీ సింక్లో పోస్తే అవన్నీ అడ్డుపడుతూ ఉంటాయి కదా. అందుకోసం నేను ఇది ఒక డబ్బాకి హోస్ పెట్టుకొని అలా సింక్లో పెట్టుకుంటూ ఉంటా. మామూలుగా మనం తిన్న వేస్టేజ్ అంతా అందులో వేసేసి తర్వాత తీసి బయట పడేయచ్చని. ఇంకా ప్రతిసారి డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి పడేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అందుకోసము అలా సింక్లో ఒక డబ్బా అయితే వేస్ట్ డబ్బా అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇంకా నేను మార్చుకున్న ఇంకొక అలవాటు ఏంటి అంటే స్ప్రౌట్స్ మేకింగ్ అనమాట. బాగా ఈ మధ్య అసలు లేని అలవాటే స్ప్రౌట్స్ తినడం అనేది. లేదు, ఎప్పుడు అంటే మామూలుగా ఎప్పుడో ఒకసారి కూడా ఎప్పుడు నేను చేయలేదు. ఈ 10 ఇయర్స్లో ఎప్పుడు ప్రిపేర్ చేయాల స్ప్రౌట్స్. కాకపోతే ఎప్పుడైనా సజ్జలు ప్రసాదం కోసం చేశాను కానీ మామూలుగా చేయలేదు. ఇంకా నేను ఒకటి స్ప్రౌట్ మేకర్ కూడా తీసుకున్నాను అనమాట. ఆ స్ప్రౌట్ మేకర్ తీసుకున్నాక ఇంకా 1 వీక్కి సరిపడా స్ప్రౌట్స్ ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతకుముందు అయితే ప్రతి 2 రోజులకు ఒకసారి అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఒక 10 డేస్ దాకా స్ప్రౌట్స్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాటిని మళ్ళీ వాడుకోవచ్చు. ఇది వచ్చాక నాకు చాలా కష్టం తప్పిందనే చెప్పాలి. ఎందుకంటే వాటిని మళ్ళీ నైట్ మూట కట్టి మళ్ళీ అవి ఎక్కడ పాడైపోతాయని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా మార్చే అవకాశం లేకుండా పోయిందనమాట. సో అప్పుడు బాగా స్టార్టింగ్లో బాగా తిన్నారు స్ప్రౌట్స్ పిల్లలు పెద్దలు అందరూ. కాకపోతే రాను రాను తగ్గిపోయింది స్ప్రౌట్స్ తినడం అనేది. నేను అవి అట్లానే ఉండిపోతున్నాయని ఒక్కొక్కసారి సాయంత్రం ఈవినింగ్ స్నాక్ కింద అవి ఉడకబెడుతున్నాను అనమాట. ఏదైనా కొత్త వింత పాత పరోత అట్లానే ఉంటుంది. ఇప్పుడైతే ఏమేమి స్ప్రౌట్స్ కోసం ఏమేమి నానబెట్టుకున్నాను అనేది కూడా చూపిస్తాను. ఇవి వచ్చి సజ్జలు అనమాట. ఈ సజ్జలు మామూలుగానే నానితేనే మంచి టేస్ట్ వస్తాయి, ఒక స్వీట్నెస్ వస్తుంది, మంచిగా తినాలనిపిస్తుంది. అది స్ప్రౌట్స్ లాగా రాకపోయినా సరే. ఇంకా ఇందులో వచ్చేసి శనగలు పల్లీలు 2 కలిపేసుకున్నా, ఎందుకంటే అవి లావుగా ఒకే సైజు ఉంటాయి కాబట్టి. ఇందులో పెసలు అలసందలు వేసుకున్నాను అనమాట. ఇవి ఒక సైజు బ్యాచులుగా వేడగొట్టేసా. వీటిని స్ప్రౌట్ మేకర్లో వేయడం కూడా చూపిస్తా, లాస్ట్లో చూపిస్తా. వీటినైతే ప్రస్తుతానికి అలా నానబెట్టి పక్కన పెట్టేస్తాం. ఇప్పుడైతే ఇంకొక హెల్దీగా మారిన అలవాటు ఏంటి అంటే, హెల్దీగా కాదు, ఫస్ట్ మారిన అలవాటు ఏంటి అంటే నైట్ డిన్నర్ అన్నం కాకుండా చపాతీకి షిఫ్ట్ అయిపోయామన్నమాట. పిల్లల కోసం కొంచెం అన్నము, ఆ తర్వాత చపాతీ. చాలా రోజుల నుంచి ఇది మార్చుకోవాలి, ఈవినింగ్ ఓన్లీ చపాతీయే తినాలి, బాగా సన్నబడాలి అనుకుంటూ ఉండేదాన్ని. సో అది ఇలా తిరిగిపోయింది. ఆ చపాతీ రోజు ఒకేలాగా తింటుంటే అది బోరింగ్ అనిపిస్తుంది. ఆ బోరింగ్ని బ్రేక్ చేద్దామని ఒకసారి క్యారెట్ వేసి చపాతీ చేసా. ఓకే ఫైన్, బాగుంది. ఈసారి కొంచెం క్యారెట్ బీట్రూట్ కూడా వేసి చూద్దాం ఎట్లా వస్తుందని ఇంకొక ప్రయోగానికి అయితే తెరలేదు. కొంచెం చిన్న ముక్కలే, పెద్దగా ఎక్కువ వేసుకోలేదు, చిన్న ముక్క క్యారెట్ బీట్రూట్ తురిమేసి అందులో ఉప్పు కూడా వేసి కలిపేసి అందులో చపాతీ పిండి అయితే వేసేస్తున్నా. క్యారెట్ బీట్రూట్ తురుము చక్కగా పిండికి అయితే పట్టించేస్తున్నా. ఇంకా మనం బీట్రూట్ వేసాం కదా, కలర్ మాత్రం చేంజ్ అయిపోతుంది. మామూలుగానే బీట్రూట్ కడిగితేనే ఆ వాటర్ అంతా ఏరియా అంతా బీట్రూట్ కలర్ దానిలోకి తెచ్చేసుకుంటుంది మొత్తం ఆ వంటని మొత్తాన్ని. సో ఇప్పుడైతే చపాతీలు కూడా వాటి కలర్లోకి తెచ్చేసుకుంది. ఇప్పుడైతే నేను పిండికి చక్కగా పట్టించేసి ఆ క్యారెట్ తురుము అది తర్వాత మామూలుగా కొంచెం వాటర్ వేసి చపాతీ పిండి అయితే తీసుకున్నా. చూడాలి ఇప్పుడు ఈ పిండి ఎలాంటి కలర్ వస్తుందో. ఫస్ట్ అయితే
చపాతీ పిండి పిసికేద్దాం. ఇంకా చపాతీ పిండి మంచిగా పిసికేసిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసి అది కూడా మంచిగా కలిపేసేసి ఇప్పుడైతే దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకుంటే ఏంటి అంటే చపాతీలు అనేవి మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఈ బీట్రూట్ అయితే వాటి కలర్లోకి అయితే వచ్చేసింది. బీట్రూట్ కలర్లోకి చపాతీ పిండి మొత్తం వచ్చేసింది. ఆ తర్వాత నేను ఇంకా బీట్రూట్ కట్ చేసాం కదా, ఆ చాకుని కూడా ఒకసారి కడిగేసి అలా పెట్టేసుకొని ఆ తర్వాత గోధుమ పిండిని కూడా నేను రబ్బర్ వేసి ఫ్రిడ్జ్లో వేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఫ్రిడ్జ్లో పెట్టిన పిండికి మామూలుగా బయట పెట్టుకొని చపాతీ చేసుకున్న పిండికి డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే మేము రోజే చపాతీ చేస్తున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన గోధుమ పిండి నాకు మంచిగా సాఫ్ట్గా అనిపిస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. అందుకోసం ఈ మధ్య గోధుమ పిండిని కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నా. అంతకుముందు ఎప్పుడో అకేషనల్గా వాడేదాన్ని కాబట్టి అప్పుడు కూడా పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఇంకా కంటిన్యూస్గా అట్లాగే పెడుతున్నాను అనమాట. డిఫరెన్స్ తెలుస్తుంది, కొంచెం ఫ్రెష్నెస్ ఉంటుంది, సాఫ్ట్గా వస్తున్నాయి ఫ్రిడ్జ్లో పెట్టిన పిండికి. ఎంతైనా మనం ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఎంతో కొంత గాలి వెళ్ళి చేంజ్ అనేది వస్తుంది. సో అట్లానే అనిపిస్తుంది నాకు కూడా. సో అందుకోసం అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా. ఇంకా డైలీ పిల్లలకి చపాతీ అనేది ఏం పెట్టినాం, వాళ్ళు ఇంట్రెస్ట్గా ఈరోజు తింటాము దానిలోకి మంచి కర్రీ అయితే తింటారు. లేదంటే మామూలు అన్నం అయితే ఎంతో కొంత అయితే పిల్లల కోసం వండి పెడతాను అనమాట. ఇప్పుడైతే బియ్యం కూడా కడిగి పెట్టేసుకొని కాసేపు నానబెట్టి ఆ తర్వాత అన్నం కనుక వండుకుంటే అన్నం అనేది చాలా మెత్తగా బాగా వస్తుంది. ఇవి మామూలు మనకు 1 పాలిష్ రైస్ కాబట్టి అన్నం అయితే నేను వంచేస్తాను. ఇంకా ఇవి కడిగి అలా పక్కన పెట్టుకొని కొంచెం సేపు రిఫ్రెష్ అయిన తర్వాత ఒక 1 అవర్ ఇట్లానే వదిలేసి ఇంకా మళ్ళీ వంట కొంచెం టైం గ్యాప్ తీసుకొని వంట అయితే చేస్తాను. స్ప్రౌట్స్ అది నానబెట్టుకుంది మాత్రం ఆఫ్టర్నూన్ టైము. స్ప్రౌట్స్ మనకు దోశ పిండి బియ్యం నానబెట్టుకుంది. ఈ చపాతీ పిండి రైస్ ఇదేమో ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ 7కి అలా వంట స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నాను. చపాతీలు మాత్రం కలర్ మాత్రము రెడ్ కలర్ వచ్చేసాయి. అంటే మామూలుగా టేస్ట్ బాగానే ఉంది కానీ చూడడానికి అంటే ఫస్ట్ టైం కదా అదొకలాగా అనిపించింది. మనకు అలవాటు అయిన దానికి కొత్తగా అలవాటు చేసుకునే దానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మంచి అలవాట్లు కష్టమైనా కానీ అలవాటు చేసుకుంటూ పోవాలి. ఇప్పుడైతే నేను చపాతీలు ప్రిపేర్ చేస్తున్నా. ప్రతిదానికి టెన్షన్ పడిపోయి ఇట్లా ఎక్కువ హైరాణ పడిపోయి హై బీపీలు తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇలా హెల్తీ అలవాట్లే కాదు ఆలోచనలు కూడా కొంచెం హెల్తీగా మార్చేసుకున్నాను. చాలా లైట్ మైండెడ్గా ఉండడం నేర్చుకున్నాను. ఒక పక్క బాధని ఒక పక్క సంతోషాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఎప్పుడైనా మన లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. మనకు ఎప్పుడూ సంతోషంగా ఉండదు, లైఫ్ ఎప్పుడూ బాధగా ఉండదు. కొన్ని రోజులు అట్లా కొన్ని రోజులు ఇట్లా రెండింటిని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో అది అనమాట ఈరోజు నేను మార్చుకున్న కొన్ని హెల్తీ ఇంకా ఉన్నాయి. స్ప్రౌట్ మేకింగ్ లాస్ట్లో చూపిస్తా అన్నా కదా, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే జోయిత కోసం బుడ్డబుడ్డి చపాతీలు చేస్తున్నా.
ఇంకా మొత్తం డిన్నర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో పడుకునేటప్పుడు నేను ఈ స్ప్రౌట్స్ అనేది స్ప్రౌట్ మేకర్లో అయితే వేస్తాను. కింద అయితే వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్నాక ఇలా కంపార్ట్మెంట్ లాగా 3 బాక్సెస్ వస్తాయి. కింద అయితే నేను శనగలు పల్లీలు వేస్తాను. ఎందుకంటే ఇవి స్ప్రౌట్ అవ్వడం చాలా లేట్గా అవుతాయి. వీటికి 1 డే 2 డేస్ పడితే వీటికి 3 డేస్ పడుతుంది అనమాట. ఆ తర్వాత మధ్య దాంట్లో శనగలు అలసందలు వేస్తాను. ఇవైతే త్వరగానే వస్తాయి. ఇంకా సజ్జలు ఇంకా త్వరగా వస్తాయి కాబట్టి పైన సజ్జలు వేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ చట్నీ కోసము పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి అలా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇలా నేను వేసుకుంటున్నాను అనమాట దోశలు. కొంచెం క్యారెట్ తురుము ఉల్లిపాయలు వేసేసి బ్రౌన్ రైస్ జొన్న దోశలు, తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి 2 పక్కల చక్కగా కాల్చుకోవాలి వీటిని. ఎందుకంటే మనం మామూలు దోశలకి జస్ట్ మనం ఊరికి అట్లా కాల్చుకున్నా కానీ టేస్టీగా ఉంటాయి. వీటికి ఏంటంటే బాగా ఎర్రగా కాల్చుకోవాలి, మంచిగా ఉడకాలి. క్రిస్పీగా ఉంటేనే దోశ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా నేనైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నా. ఆ తర్వాత స్ప్రౌట్స్ కూడా ఎలా వచ్చాయో చూపిస్తా. ఇవి జొన్నలు డిఫరెన్స్ కనిపించట్లేదని కొంచెం దగ్గర నుంచి జూమ్ చేస్తుంటా అనమాట. జొన్నలకి త్వరగానే స్ప్రౌటింగ్ అనేది వస్తుంది. మనకు 1 డేలోనే స్ప్రౌట్స్ తెలుస్తాయి. అన్నీ ఒకే కలర్ నాకు సరిగా కనిపించట్లేదు. ఒకటి తీసి చూపిస్తాను. ఇది స్ప్రౌట్ వచ్చేసింది. ఇలా చిన్న చిన్నగా స్ప్రౌట్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఇవి ఏంటి పెసలు అలసందులు వీటికైతే త్వరగానే వస్తాయి. ఇక్కడ పల్లీలు శనగలకి కాస్త లేట్ అవుతాయి. పల్లీలకి కొంచెం స్టార్ట్ అయింది. శనగలకి కూడా ఆఫ్టర్నూన్ వరకు చక్కగా వస్తాయి. వీటిని నేను ఇప్పుడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ స్ప్రౌట్స్ అనేది వస్తూనే ఉంటాయి. మనం ఒక వారం రోజుల వరకు ఈ స్ప్రౌట్స్ చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.